వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మే 27వ తారీఖు మంగళవారం, అమావాస్య ఉదయం 8 గంటల 31 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. అలాగే ఇదే రోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి కూడా ఉదయం అంటే తెల్లవారుజామున 5 గంటల 3 నిమిషాలకి పూర్తవుతుంది. అంటే ఈరోజు 2 తిథుల కలయిక. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ రోహిణి నక్షత్రం అర్ధరాత్రి 2 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం మొగశిర నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ ఈరోజు మరి శని జయంతిగా చేసుకోవటం అనేది, తర్వాత మరి మంగళవారంతో కూడిన అమావాస్య కనుక ప్రత్యంగిరాదేవి యొక్క ఆరాధనకి ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికంగా ధన వ్యయం సూచితం. ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా, వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఏదైనా ఉంటే కనుక ఎంతో కొంత కదలిక రావటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఏ పని కూడా మనల్ని కదలలేకుండా పూర్తయ్యే పరిస్థితి లేదు. ప్రతి దాంట్లో కూడా ఒక రకమైన ఉద్విగ్నత, తెలియని భయం వెంటాడుతూ ఉంటాయి. ఇక స్నేహితుల పరంగా ఆశించినంత మంచి ఫలితాలు ఉండవు కనుక వారి విషయంలో అచితుచి అడుగు వేయటం అనేది అవసరం. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. కృత్తికా నక్షత్రం వారికి మరి అశ్విని నక్షత్రం వారికి కొంత తారాబలం అనుకూలకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం ఆర్థికంగా ఇబ్బంది కలిగించేలాగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఆడ బంధువుల వల్ల ఈరోజు కూడా ఎంతో కొంత తలపోట్లు అయితే తప్పవు. తర్వాత ఏదైనా సరే ఇన్ఫెక్షన్ సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురు చూడవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కొంత పురోగతి సాధించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఇల్లులకి మార్పు కోసం చూసినా లేదా కొనుక్కోవాలని చూసినా, అలా ఇంటికి సంబంధించిన మార్పుల కోసం కనుక మీరు ఉంటే కనుక ఆ మార్పులకైతే కనుక శ్రీకారం చుట్టుకోవచ్చు. ఈరోజు మరి రోహిణి నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి సానుకూలకంగా ఉంటుంది. ఈరోజు మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికంగా ధన వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా సరే చిక్కులు ఎదురవ్వచ్చు. మాట తీరులో కొంతవరకు జాగ్రత్త అవసరం. గొంతుకు సంబంధించిన కానీ తర్వాత నీటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మరి రోహిణి నక్షత్రం అనేది చెప్పుకున్నాం కనుక ఈరోజు మరి ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలత, తర్వాత మరి విశాఖ నక్షత్రం వాళ్ళకి ప్రతికూలత అనేది చెప్పుకోవాలి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అయితే కనుక ఆశించిన శుభ ఫలితాలు ఉంటాయి. నెమ్మదిగా శత్రు పీడ తగ్గటం అనేది అయితే కనిపిస్తుంది. ఉద్యోగాల్లో కొంతవరకు ఈ వరకు ఉన్నంత ఆందోళన తగ్గి కొంత ముందుకెళ్ళే పరిస్థితి ఎదురవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి, ఇతర వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయి. ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈరోజు అయితే కనుక ఎక్కువ శాతం ఆనందకరంగా, సంతృప్తికరంగా, ఉల్లాసభరితంగా, మానసికంగా కొంత గంతులేసేలాగా ఈరోజు అయితే ఉండగలుగుతుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఒక ఆశ్లేష నక్షత్రం వారికి కన్నా కూడా మిగతా 2 నక్షత్రాల వారికి మరింత అనుకూలత అనేది అయితే ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి సద్వినియోగం అవుతాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి.
కోర్టుకు సంబంధించిన విషయాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. పెళ్ళికి సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక అందులో ఈరోజైతే కనుక మరి కృత్తిక నక్షత్రం, క్షమించండి, ఉత్తరా నక్షత్రం వారికి, తర్వాత మరి మఖా నక్షత్రం వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. కన్యారాశి వారు అయితే కనుక ఈరోజు ఎంతో కొంత ఉపయోగకరంగా సంతృప్తికరంగా రోజునైతే కనుక ముగించగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్పంచుకునే అవకాశం లేకపోలేదు. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువు యొక్క సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. మరి సంతాన విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త పడండి. వాళ్ళు ఒక్కసారి తప్పటడుగులు వేసే ప్రమాదం లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ప్రయోజనం ఉంటుంది. ఈరోజు మరి తారబలం ఎక్కువగా ఉత్తరా నక్షత్రం వారికి, మరి చిత్తా నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. తులారాశి వారు అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా క్రమంగా అంచెలంచెలుగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బయట నుంచి రావాల్సినవేవి కూడా సకాలంలో పొందలేకపోవచ్చు. అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త అవసరం. విదేశాలకి వెళ్ళాలనుకునే ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోవటం అనేది ఉంటుంది. తర్వాత ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇటు రోడ్డు మీద అయితే చలానీలు కట్టడం కానీ ఏదైనప్పటికీ కూడా కోర్టుకు సంబంధించిన కానీ ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలు ఏదైనా సరే చిక్కుకునే ప్రమాదం లేకపోలేదు కనుక జాగ్రత్త పడండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది అవసరం. ఈరోజు చిత్తా నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి అనుకూలత మరింత ఎక్కువ కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. కొత్తగా వివాహం కావాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల ఏదో రకంగా అదృష్టం తలుపు తట్టడం అనేది అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కనుక మీ గురు సమానులుగా ఎవరినైతే భావిస్తారో వాళ్ళ ద్వారా ఏదైనా సరే ఒక మంచి మీకు సాక్షాత్కరించే రోజులా ఈ రోజైతే ఉండవచ్చు. ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మరి అనురాధ నక్షత్రం వారికి మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా సంతృప్తికరంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం. కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునే వారి ప్రయత్నాలు అయితే గట్టిగా చేసుకుంటే ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్వాసకు సంబంధించిన, ఊపిరితిత్తులకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. కొత్త ప్రయోగాల జోలికి ఈరోజు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ఉన్నట్టుగా నడిపించుకున్నట్టయితే కనుక మీకు కీర్తి ప్రతిష్టలకి ఎలాంటి భంగం కూడా వాటిల్లదు. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. మూలా నక్షత్రం వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉపయోగం ఎక్కువ ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత ఏదో రకమైన ప్రతికూలత అనేది అయితే ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండటం అనేది అవసరం. సంతాన పరంగా ఏదైనా సరే చికాకులు ఎదురు కావచ్చు. సంతానం ప్రేమలో ఉంటే కనుక, లేదా మీరే ఈ జాతకంలో పుట్టి ప్రేమలో ఉన్నట్టయితే కనుక ప్రేమ వివాహాలు అయితే కనుక ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇతరత్ర వివాహాని కోసం చేసే ప్రయత్నాల్లో కొంత మందకోడి వాతావరణం అయితే కనిపించవచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. ఈరోజు మరి ధనిష్ట నక్షత్రం వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మంచి చెడు మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. అయితే గతలో పోలిస్తే కనుక నెమ్మదిగా మన అడుగులు ముందుకెళ్ళడానికి కొన్ని దారులు అయితే సుస్పష్టంగా మీ ముందుకైతే వస్తాయి. సంతానం పరంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అప్పటి నుంచో ఆగిపోయిన పనులు కొంత ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. భార్య వైపు ఉండే బంధువుల ద్వారా, లేదా
భార్యకి భర్త, భర్తకి భార్య ద్వారా అంటే ఆపోజిషన్ అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏదైనప్పటికీ కూడా కొంత మేలు జరగడానికి అవకాశం లేకపోలేదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు దగ్గర వచ్చి ఏదో రకంగా కొంత వేరుపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మరి ధనిష్ట, శతభిష నక్షత్రాల వారికి మరింత మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఇతరుల సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభించడం అనేది, చిన్న చిన్న ప్రయాణాల ద్వారా వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభపడటం అనేది ఉంటుంది. అలాగే మీరు కూడా అనుకోకుండా ఏమైనా సరే దగ్గర ప్రయాణాలు కానీ, దగ్గర బంధువులు కానీ కలవాల్సిన పరిస్థితి గోచరించవచ్చు. ఒక అజ్ఞాత స్త్రీ వల్ల అనుకోని అదృష్టం, లేదు మీకు ఎప్పుడో కొన్నేళ్ళ కిందట పరిచయం ఉండి ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చి ఆ రకంగా మిమ్మల్ని ఒక స్త్రీ ఆదుకోవటం కానీ సంభవించవచ్చు. భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు చోటు చేసుకునే పరిస్థితులు ఉండొచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి మరి పూర్వభద్ర నక్షత్రం వారికి అనుకూలత తక్కువ ఉంటుంది. ఉత్తరభద్ర నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువ ఉంటుంది.